హాయ్ అందరికీ అంత మంచిదేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈ వీడియోలో ఏంటంటే వీకెండ్లో మేము ఏమేమి చేసామనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే మేము లంచ్ చేయడానికి అయితే జైకా రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. ఈ రెస్టారెంట్ అయితే మేము చాలాసార్లు వచ్చినా ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను అనమాట. ఈ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మాకు నచ్చుతుంది. అందుకని చెప్పేసి సరే తినేసి ఇంకా వేరే కొన్ని పనులు కూడా ఉన్నాయి, షాపింగ్ పనులు, అవి పూర్తి చేసుకొని వద్దామని చెప్పేసి ఫస్ట్ లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మేము వెజ్ థాలీ తీసుకున్నాం. వీకెండ్ టైంలో ఇక్కడ వెజ్ థాలీ ఉంటుంది, అలాగే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాన్ వెజ్ కూడా ఉంటుందన్నమాట. ఇదైతే మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ కూడా తీసుకున్నాము. ఇంకా పిల్లలు కొద్దిగా తింటారని చెప్పేసి మటన్ గ్రేవీ తీసుకున్నాము. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెజ్ థాలీ తీసుకున్నాం. వెజ్ థాలీలో ఒక పప్పు, అలాగే పచ్చడి, ఫ్రై, ఇంకా పాపడ్, రైస్, పాయసం, సాంబార్, రసం ఇవన్నీ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ రైస్ కూడా ఇదైతే ఇచ్చిండు అనమాట. ఇంకా అలాగే వాళ్ళు ఏది ఆర్డర్ చేసినా కానీ ఒక 5-6 అలా కుబూస్ కూడా ఇస్తారనమాట ఇక్కడ. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా చపాతీ కానీ నాన్ కానీ ఆర్డర్ చేయాల్సిన పని లేదనమాట. ఇంక ఇక్కడైతే ఫుల్గా హ్యాపీగా అయితే అందరం అయితే లంచ్ అయితే చేస్తున్నాము. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఇక్కడ నుంచి అయితే మేము షాపింగ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ వచ్చేసి మేము లూలుకి వచ్చినాం. సో లూలులో కొన్ని షాపింగ్ చేసేటివి ఉన్నాయి, పిల్లలకు బట్టలు అలా తీసుకోవాలి, ఇంకా కొంత షాపింగ్ కూడా చేసేది ఉందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ లూలులో పైకి వెళ్తున్నాం అనమాట. కిందంతా కూడా గ్రాసరీ ఐటమ్ కానీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పైన అయితే బట్టలు కానీ ఇంకా టాయ్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడైతే బట్టలు తీసుకొని కిందికి వచ్చేసినాం. కిందికి రాగానే అయితే దుబాయ్ ఫేమస్ చాక్లెట్ అయిన కునాఫా అయితే కనబడింది. ఇక్కడైతే ఎదురుగానే పెట్టున్నారు ఎంట్రన్స్లోనే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, మేము లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను, సో దుబాయ్లో కునాఫా చాక్లెట్ తీసుకుందాము అని చెప్పేసి. అంత ఇంకా దుబాయ్లో అటు ఇటు హడావిడిగా తిరగడమే సరిపోయింది, కానీ ఇలా ప్రత్యేకంగా కునాఫా చాక్లెట్ కోసమే షాప్కి వెళ్ళి తీసుకునే అంత టైం కూడా లేకుండే. ఇంకా మేము దుబాయ్ ట్రిప్ అంతా కూడా ఉరుకులు పరుగులుగానే జరిగిపోయింది, ఇట్లా చిటికలో అయిపోయింది అనమాట ట్రిప్ అయితే. సో ఇంక ఇక్కడ చాలా చాక్లెట్స్ అవి ఉంటాయి. ఇండియాకి అలా పంపించాలనుకున్నా కానీ పెద్ద పెద్ద ప్యాకెట్స్ అవి ఉంటాయన్నమాట, బల్క్లో తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఆఫర్లు కూడా పెడుతుంటాడు. ఇంకా లూలులో షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను. సో ఇంక ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి సమ్మర్ స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళు పిల్లలైతే స్విమ్మింగ్ జాయిన్ అవుతామని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నిన్న ట్రై చేశారు ఇవైతే. సో స్విమ్ సూట్ అయితే తీసుకున్నాము ముగ్గురు పిల్లలకిను. ఇదైతే మా చిన్న బాబుకి ఇలా వచ్చిందనమాట ఇది. అండ్ పిల్లలు ఏంటంటే ఇక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ కాగానే మా కాంపౌండ్లోనే స్విమ్మింగ్ ఉంటుంది, ట్రైనర్ వస్తారనమాట, వచ్చి తనే నేర్పుతారు. ఇది మా చిన్న బాబుకి అయితే తీసుకున్నాము. అలాగే ఇంకా గ్లాసెస్ కావాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా కావాలి. సో ఇదొకటి తిన కోసం అని చెప్పేసి. అలాగే ఇంకా క్యాప్ అన్నమాట, ఏది కొన్నా ఇంకా ముగ్గురికి తీసుకోవాల్సిందే. ఇది క్యాప్ ఒకటి వచ్చింది, సో ఇదొకటి. అలాగే ఇంక ఇక్కడైతే మా పాపది, ఇది తనకు కూడా తీసుకున్నాం అనమాట. అంటే కాంపౌండ్లో పిల్లలు చాలామంది వెళ్తూ ఉంటారనమాట. ఇదొకటి. అన్నీ నిన్న ట్రై చేశారనమాట. ఎంత వచ్చిందంటే దీని ప్రైస్ కూడా 65 రియాల్స్ అలా పడింది. బాగానే రేటు ఉన్నాయి అసలుకి. ఫస్ట్ చూడగానే ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయా అనిపించింది. తినదైతే ఇలా వచ్చింది, అంటే పైన స్కర్ట్ లాగా వచ్చి లోపల నుంచి ప్యాంట్ వచ్చిందనమాట. పాపది ఇలా వచ్చింది, తనకి క్యాపు, అలాగే ఇంకా గ్లాసెస్ తనవి ఇవి. ఇంక ఇదైతే మా పెద్ద బాబుది, ఇదొకటి వచ్చింది నెక్కర్, ఇది ఇలా వచ్చింది తన కోసమని గ్లాసెస్. మా పెద్ద బాబు దీని కాస్ట్ కూడా బాగానే పడింది. ఇప్పుడు అందరివి కూడా సేమ్ ప్రైజెస్ అయితే పడినాయి. బిల్ ఏది చింపేశారా? ఇది కూడా అంతే. ఇంకా క్యాప్ ఇది, ఇవి. ఇంకా పిల్లలు స్విమ్మింగ్ అయితే జాయిన్ చేయబోతున్నాం, ఇంకా జాయిన్ చేయలేదన్నమాట. వీక్ నుంచి అయితే వీళ్ళు ముగ్గురును స్విమ్మింగ్ అయితే జాయిన్ అవుతారు. సో అందుకని చెప్పేసి నిన్న స్విమ్ సూట్ అవన్నీ అయితే తీసుకొచ్చినాం లూలుకి వెళ్ళినప్పుడు. ఇంకా తర్వాత లూలులో అయితే ఇంకేం తీసుకొచ్చినానంటే అక్కడ
వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే ఇలా కొన్ని స్కెచెస్ అలా పెట్టినారు, చాలా స్కెచెస్ పెట్టినారు. ఇలా ఉన్నాయన్నమాట. 150 పీసెస్ వచ్చినాయి. ఇదంతా సెట్. సో 150 పీసెస్ వచ్చినాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంకా పిల్లలకి ఎక్కువ యూజ్ అవుతూనే ఉంటాయి బాగా. అందుకే ఇంకా వాళ్ళకి అంటే స్కూల్లో దేనికో ఒక దానికి కలరింగ్ అని అవని ఇవని ఎక్స్ట్రాగా కొంటూనే ఉంటాము. ఇంక ఇలా ఒక సెట్ లాంటివి కొని పెడితే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటారని చెప్పేసి అయితే తీసుకున్నా. ఇంకా అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా టైమ్స్. ఎందుకంటే పిల్లల బర్త్డేస్ అవి జరుగుతూనే ఉంటాయి. సడన్గా ఒకటి ఇలాంటిది ఒకటి గిఫ్ట్ ఇచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక 2 అయితే తీసుకొచ్చిన. చూద్దాం, ఇంకా ఇదైతే ఇప్పలేదు. ఒకటి ఇప్పుదాం ఆగు. అంతే, ఇప్పి చూద్దాం ఏమున్నాయో. సరే మీరే. ఒకటైతే మా పిల్లలు ఉంచుకుంటారు, ఒకటైతే ఇంకెవరికైనా పిల్లలకి ఇద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. చాలా ఉన్నాయి కదా. వావ్, చాలా బాగున్నాయి. చాలా క్రేయాన్స్ వచ్చినాయి, అలాగే పెన్సిల్స్ వచ్చినాయి. ఇటువైపు అన్ని స్కెచెస్ వచ్చినాయి, గ్లూ వచ్చింది, ఎరేజర్, రూలర్, పిన్స్, అలాగే ఇటువైపు వచ్చేసి పెయింటింగ్, సిజర్, ఇవన్నీ వచ్చినాయి. మొత్తం 150 పీసెస్ ఉంటాయంట దీంట్లో. సో బాగున్నాయి కదా. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి అయితే మా పిల్లలకు ఉంచేసి ఒకటి ఇంకెవరికైనా పిల్లలకు గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా 2 అయితే తీసుకున్నాం. చూద్దాం, నచ్చినాయి అనుకో మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకసారి ఉంటే మాత్రం తీసుకుంటా. ఇది కూడా బాగుంది. సో దీని ప్రైస్ ఎంతనో పడింది, అంత గమనించలేదు కానీ బాగున్నాయని తీసుకున్నాను. కావాలా? తీసుకో. అలా అయితే బిస్కెట్స్, ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి, డైజెస్టివ్ బిస్కెట్స్. సో మేము చాలా ఎక్కువ సార్లు తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ ఇవి వీట్ ఫ్లోర్ తోటే చేసినవి ఉన్నాయి కాబట్టి బాగుంటాయి. ఇట్లా ఇంకైతే ఒక 3 బాక్సెస్ అలా తీసుకొచ్చిన. ఇలా ప్యాకెట్స్ అయితే వస్తాయి. సో ఒకసారి ఎవరి దగ్గరనో తిన్నాము, అయితే ఇంక వెళ్ళినప్పుడు తిన్నప్పుడు చూసినా అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఈ బిస్కెట్స్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం మేమైతే. టీలో, పాలల్లో పిల్లలకి అలా వేస్తూ ఉంటాం అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా టీలో అలా మనం ముంచుకొని తింటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బిస్కెట్లు అయితే. మాకైతే చాలా బాగా నచ్చుతాయి. సో ఎవరికైనా ఇష్టం ఉంటే ఎక్కడైనా దొరికితే తీసుకోండి. మాకైతే ఇక్కడ సౌదీలో అయితే లూలులో కానీ ఇంకెక్కడైనా షాప్స్లలో కూడా నార్మల్ లోకల్ షాప్లో కూడా ఉన్నాయి, లూలులో కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా ఒక 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చిన. ఇంకా ఎక్కువనే యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇలా ఒక 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చిన అనమాట. అందులోనే ఏం తీసుకున్నాం, ఇంకా ఇవి కూడా పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎప్పుడన్నా స్నాక్స్ టైంలో అట్లా ఇస్తూ ఉంటాను అనమాట. సాల్ట్ బిస్కెట్స్ ఇవి కూడా బాగుంటాయి. ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా. సో ఇంకా చాక్లెట్స్ అనమాట. ఇవైతే డార్క్ చాక్లెట్ ఇదొకటి, అలాగే వైట్ చాక్లెట్ ఇది. సో ఇవి 2 కూడా తీసుకున్నా అనమాట. ఏదైనా చాక్లెట్స్ పిల్లలు ఊరికే ఏదో ఒకటి చేసి మనం అడుగుతూ ఉంటారు, ఇంకా దాంట్లోకి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇవి సో ఇవి నార్మల్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇవైతే పీకాన్స్ అనమాట. ఇవి నార్మల్గా అంటే కుల్లా కూడా దొరుకుతాయి, అంటే కేజీస్ ప్రకారం కూడా అమ్ముతూ ఉంటారు లూలులో. సో సరే ఈ బాక్స్లో ఉన్నాయి కదా సాపోతాయి అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగుంటాయి, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు ఇవి. అందుకని చెప్పేసి ఇదొక బాక్స్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ నట్స్ అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు లూలులో కానీ నెస్టోలో కానీ అయితే బాగా అమ్ముతూ ఉంటారు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఇవైతే మేము వాడే డవ్ సోప్. సో ఇంకొకటైతే తీసుకొచ్చిన. ఈ మధ్య అయితే ఏమో చూద్దామని చెప్పేసి పపాయ సోప్ అయితే తీసుకొచ్చిన. ఫ్రెండ్ అయితే ఎందుకు కొత్త అన్నీ తీయకు, ట్రై చేయకని అన్నాడు, కానీ చూద్దాం ఒకటైతే పట్టుకొద్దాం అని చెప్పేసి అయితే ఇదైతే తీసుకొచ్చిన. చూడాలి ఎలా ఉంటుందో సోప్ అయితే. సో తర్వాత పెన్స్ అన్నమాట. మా పాప ఇప్పుడు 5th క్లాస్ కాబట్టి ఇంకా తనకి ఎక్కువగా పెన్స్ అయితే యూజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి బాక్స్ తీసుకుంటే ఉంటాయి కదా ఇంట్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్నాను. ఇదొకటి కాన్ఫ్లెక్స్ అనమాట.
హనీ ప్లస్ వాల్నట్స్ ఉంటాయి, అది తీసుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ కనబడలేదు, ఇలా ప్లెయిన్గా ఉన్నది, ఇంకా తీసుకున్నా. సో ఈరోజు లూలుకి వెళ్ళినప్పుడు ఉండే ఎదురుగానే ఉన్నది కునాఫా చాక్లెట్ కూడా తీసుకున్నాము. ఈ చాక్లెట్స్ అంటే మా పిల్లలకు కానీ ఎవరికైనా ఇష్టం ఉంటుంది. మా పిల్లలకి ఇష్టం, మా హస్బెండ్కి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం ఈ చాక్లెట్స్ అంటే. సో ఇదొక డబ్బా అయితే తీసుకొచ్చినాం. తీసుకున్నావా? ఇటు తీసిస్తా. సో చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవైతే. అయ్యా ఇవి మెల్ట్ అయినాయి నాన్న, తీసిన. తిను తిను. బాగుందా? టడాయ్ నచ్చిందా? ఎంత ఇష్టమో ఇవంటే చాక్లెట్స్ అంటే. సో చాలా ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలు కూడా. తిని ఇంకా ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే చాలా పట్టుకెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడ నుంచి. ఇంక ఇండియాలో అందరు ఇష్టంగా అడుగుతారు కదా. లూలుకి వెళ్తే అయినా ఖర్చు ఇది. ఇంక ఇక్కడైతే లూలుకని వెళ్తే మాత్రము లూలులో ఏదో 1-2 కొందామని పోతాము, ఇంకా మొత్తం కొనుక్కొస్తాం అనమాట. ఉన్నాయి లేని అన్నీ అక్కడికి పోగానే అన్నీ గుర్తుకొస్తాయి, ఎందుకంటే అన్నీ కనబడుతూ ఉంటాయి కదా. ఇంక ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని చెప్పేసి అన్నీ అయితే తీసుకొని మొత్తం 500 రియాల్ అయినాయి మొత్తం కూడా బిల్ అయితే. అట్లుంటుంది మరి లూలుకి వెళ్తే. సో మా వీకెండ్ అయితే ఇలా గడిచిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అక్కడే గడిచిపోయింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదే. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలి? ఒక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను.